ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతల రాజీనామాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుందా? ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలు ప్రజలకు దూరంగా ఉంటున్న ఓ మాజీ మంత్రి రిజైన్ చేసే ప్లాన్లో ఉన్నారా? వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎందుకు పట్టించుకోలేదు? గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానంతో పాటు 2024 ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గ జనాన్ని పరామర్శించకపోవడానికి కారణాలేంటి? తన ఇంటికి కూతవేటు దూరంలోనే జగన్ పర్యటించినా ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతల రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీకి మరో షాక్ తగిలే అవకాశం ఉంది. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఫ్యాన్ పార్టీని వీడే ప్లాన్లో ఉన్నారట. ఇప్పటికే పలువురు నేతలు దూరమయ్యారు. గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి, పొన్నూరు మాజీ శాసనసభ్యుడు కిలారి రోసయ్య, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేయడంతో వైసీపీకి గట్టి దెబ్బే తగిలింది. ఇప్పుడు మేకతోటి సుచరిత కూడా వారి బాటలోనే పయనించే అవకాశాలు ఉన్నాయని లోకల్ టాక్. ఈ చర్చకు బలం చేకూర్చేలా మాజీ హోంమంత్రి వ్యవహార శైలి ఉంది. ఎన్నికల్లో తాడికొండ నుంచి పరాజయం పాలైన తర్వాత నుంచి సుచరిత ఎక్కడా కనిపించలేదు. తొలుత ఎన్నికల్లో ఓటమి వైరాగ్యంతో సైలెంట్ అయ్యారేమోనని పార్టీ కేడర్ భావించింది. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ ఇటీవల గుంటూరు వచ్చారు. పలువురు నేతలు అధినేత వెంట ఉన్న మేకతోటి సుచరిత కనిపించకపోవడం పార్టీ మారొచ్చనే అనుమానాలకు బలం చేకూర్చింది. జిల్లా జైలుకు 4 అడుగుల దూరంలోనే సుచరిత నివాసం ఉంది. కానీ పార్టీ అధినేత తమ ఇంటికి సమీపంలోకి వచ్చిన సుచరిత మాత్రం మోహం చాటేయడంతో మాజీ మంత్రి పార్టీలో ఉన్నారా లేరా అనే చర్చ సాగుతోంది. అయినా ఈమె మాత్రం దేనిని పట్టించుకోవటం లేదు. గుంటూరు జిల్లా వైసీపీ సీనియర్ నేతల్లో మేకతోటి సుచరిత ఒకరు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ కేబినెట్ ఫస్ట్ హాఫ్ లో హోంమంత్రిగా పనిచేశారు. పేరుకు మినిస్టర్ అయినా పెత్తనం మాత్రం పార్టీ పెద్దల చేతుల్లోనే ఉండేది. దీంతో మంత్రి సుచరిత డమ్మీ అనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోగా అవమానించారనే బాధ బలంగా ఉండేది. అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు గుంటూరుకు చెందిన కొందరు వైసీపీ నేతలు సుచరితకు గౌరవం గుర్తింపు లేకుండా చేశారనే వాదనలో ఉన్నాయి. ఇక 2024 ఎన్నికల్లో ఈ మాజీ మంత్రికి స్థానచలనం కలిగింది. ప్రత్తిపాడు నుంచి తాడికొండకు బదిలీ అయ్యారు. ఇష్టం లేకపోయినా అధినేత ఆదేశాలతో నియోజకవర్గం మారాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ చేతిలో ఓడిపోయిన తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బయట కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేక జనంలోకి రావటం లేదని కేడర్ భావించింది. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలు గుంటూరు జిల్లాను అతలాకుతలం చేశాయి. సుచరిత పోటీ చేసి ఓడిపోయిన తాడికొండతో పాటు గతంలో గెలిచిన ప్రత్తిపాడు నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా సుచరిత స్పందించలేదు. కనీసం ఓ ప్రకటన కూడా చేయలేదు. దీంతో పార్టీకి దూరం అవుతున్నారని సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే సుచరిత వైసీపీకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేక అసలు రాజకీయాలకే దూరం కాబోతున్నారా అనే డౌట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్నాయి. గుంటూరు జిల్లా వైసీపీలో రోజుకో నేత పార్టీని వేయటం కేడర్ ను కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది. 4 నెలలకే కీలక నేతలు పార్టీకి దూరం అయ్యారు. భవిష్యత్తులో మిగిలేది ఎవరనే క్వశ్చన్ వస్తోంది. పార్టీలోని కొందరు నేతలు వ్యవహార శైలే ఎందుకు కారణమనే చర్చ సాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.